3 o'clock అయ్యింది కరెక్ట్గా. సో ఈవేళ మార్కెట్ ఇక్కడ టుడంతా హిట్టింగ్ అనమాట. బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు అనమాట. ఇక్కడ బిగ్ ప్లేయర్ అంటే ఎప్ఎఫ్ఐఎస్ అండ్ డిఐ వాళ్ళు. ఎప్ఎఫ్ డిఐ ఎంటర్ అయ్యారు అనమాట. ఇక్కడ దానివల్ల ఏంటంటే అగైన్ ఆపరేటర్స్ ఎంటర్ అయినట్టున్నారు. సో మార్కెట్ అనేది మళ్ళీ కిందకు వచ్చింది. సో మనం వీళ్ళ నుంచి తప్పించుకోవాలంటే స్ట్రాటజీ అనేది మనకు కావాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 25,000 అనేది వెరీ వెరీ రెసిస్టెంట్ గా ఉండేది. ఇప్పుడు సపోర్ట్ గా యాక్ట్ అవుతుందో లేదో చూడాలి. మాక్సిమం మార్కెట్ అయితే 300 పాయింట్స్ అన్నమాట. మార్కెట్ 300 పాయింట్స్ అయితే రైజ్ అయ్యింది. నిన్న ఈ రోజు 2 డేస్ అన్నమాట. మండే ట్యూస్డే 300 పాయింట్ రైజింగ్ అయింది. చూడండి మార్కెట్ ఇక్కడ ఆల్రెడీ ఇది 25,000 మళ్ళీ రీటెస్ట్ తీసుకుని పైకి వెళ్తే మార్కెట్ ఓకే గుడ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు, మీడియం ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. సో మనకు రేపు కానీ మాక్సిమం థర్స్డే అంటే బుధవారం కానీ గురువారం కానీ ఆపరేటర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఛాన్స్ లో మార్కెట్ అనేది హెడ్ సైడ్ అయినా మరి బ్రేక్అవుట్ ఇస్తుందో తెలియదు, మార్కెట్ కింద పడుతుందో తెలియదు. 25,000 అనేది బ్రేక్ అయితేనే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. 25,200 బ్రేక్ అయితే మార్కెట్ కంప్లీట్ బులిష్ సైడ్. సో టుడే మార్కెట్ లో ఒక డోజీ క్యాండిల్ ఏర్పడింది అనమాట. ఇండిసిజన్ క్యాండిల్ అనేది ఏర్పడటం జరిగింది. ఒక స్మాల్ క్యాండిల్ ఇండిసిజన్ క్యాండిల్ అనేది ఏర్పడటం జరిగింది మార్కెట్ లో. చూసారా ఫ్రెండ్స్, ఇది మార్కెట్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. మీరు కంప్లీట్ గా ఫ్యూచర్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మీకు కంప్లీట్ వీడియో ఉంటుంది. వీడియోలోకి వెళ్ళి చూడండి, క్లియర్ గా కంటెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మార్కెట్ ఇక్కడ మనకు ఏంటంటే ఒక ఈరోజు డోజీ క్యాండిల్ అనమాట, ఇండిసిజన్ క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ స్మాల్ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ అండ్ మీడియం ప్లేయర్స్ గురించి క్లియర్ గా నేను వీడియో చేశాను, అందులోకి వెళ్ళి తెలుసుకోండి మీకు స్ట్రక్చర్ ఎలాగ ఏర్పడుతుందో. ఈ వేళ మార్కెట్ లో ఎవరెవరు మార్కెట్ లో ఉన్నారు, ఎవరెవరు మార్కెట్ లో ట్రేడింగ్ చేశారు ఇక్కడ అనేది క్లియర్ గా మీకు తెలుస్తుంది. దీని ప్రకారంగా ఒక కాన్సెప్ట్ వస్తుంది, దాని ప్రకారంగా మీరు ఈజీగా ట్రేడింగ్ లో సక్సెస్ సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.